హాయ్ ఎవ్రీవన్. నిన్న మార్కెట్ చాలా బులిష్ ఉండే. సో ఇవాళ కూడా అది బులిష్ మూమెంటం కంటిన్యూ చేస్తున్నట్టుంది. సో మార్కెట్ ప్రీ ఓపెన్ సెషన్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ మూడు కూడా 0.5% గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నాయి. సెన్సెక్స్ 24,125 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 58,500 దగ్గర, సెన్సెక్స్ 77,400 దగ్గర ఓపెన్ అవుతుంది. నిన్న 3 o'clock నేను ఒక బిటిఎస్ కాల్ తీసుకున్నాను సెన్సెక్స్ లో 76,500 ఫుట్ 87 రూపీస్ దగ్గర. సో అది హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేసరికి ప్రీమియం చాలా పడిపోయింది. బ్యాంక్ లో కాల్ ఆప్షన్ తీసుకున్నాను అనుకున్నాను. 58,400, 58,400. బ్యాంక్ లో కాల్ ఆప్షన్ తీసుకున్నాను, స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 30 పాయింట్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. అంటే 323 minus 30, 193. చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇక్కడ. స్టాప్ లాస్ క్లోజ్ అయింది. రెడ్ లో వెళ్ళిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఒక 1-2 రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసి అక్కడే సైడ్ వేస్ అయిపోతుంది. సో ఇది కిందికి అయితే రాదు మేబీ ఇప్పుడే. సో ఇక్కడ కౌంట్ ఫిగర్ 58,500 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని క్రాస్ చేస్తుంది. సో మార్కెట్ కూడా ఓవరాల్ గా బులిష్ మూమెంట్ ఉంది కదా. సో ఇక్కడ బయర్స్ అందరు, ఇక్కడ బై చేసిన వాళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉండి ఉంటారు. సో ఈ మూమెంటం ఇలానే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అనమాట. సెన్సెస్ కూడా ఒక కాల్ ఆప్షన్ ఒక లాక్ తీసుకుంటున్నాను 58,500. బ్యాంక్ లో బ్యాంక్ నిఫ్టీ 58,500 ఇంకొక లాక్ తీసుకున్నాను. యాక్చువల్లీ సెన్సెస్ తీసుకుందాం అనుకున్నాను 77,500 దగ్గర. సెన్సెస్ తీసుకుందాం అనుకుని బ్యాంక్ నిఫ్టీ బై మిస్టేక్ అని బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను. సెన్సెక్స్ లో ఒక లాట్ తీసుకుంటున్నాను 77,400 దగ్గర. ఇవాళ ఎక్స్పైరీ కదా, ప్రీమియం కూడా తక్కువ ఉంది. సో ప్లేస్ అయింది, స్టాప్ లాస్ పెట్టుకున్నాము. 167 దగ్గర ప్లేస్ అయింది. 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాము. 147. ఇవాళ 3 లాట్ తీసుకున్నాను. నుంచి అన్ని చిన్న చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మార్నింగ్ తీసుకున్న ఈ 3 ట్రేడ్స్ లో 3 లాస్ లో ఉంది. 200, 600, 500. ఇది స్టాప్ లాస్ రిలేటెడ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ 58,500, 58,500, 250 పెట్టుకున్నా. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నిఫ్టీ కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి వెళ్తుంది అనుకుంటా. ఇదిగో హిట్ అయిపోయింది.
సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ లో ఉంది. సెన్సెక్స్ 1000 రూపీస్, బ్యాంక్ నిఫ్టీ 500 ప్రాఫిట్ లో ఉన్నాడు. సెన్సెక్స్ 77,400 మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను. పాజిటివ్ మూమెంటం ఉందని. సెన్సెక్స్ 77,500 దగ్గర బ్రేక్ చేసి మళ్ళీ స్లైట్లీ డౌన్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. బుల్లిష్ మొమెంటం ఉంటుంది ఇంకాసేపు వరకు కూడా. మేబీ ఫస్ట్ ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు 3 ఇండెక్స్ లో బుల్లిష్ మొమెంటం ఉంటుండొచ్చు. మేబీ ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ డౌన్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ కొంచెం ప్రాఫిట్ వచ్చింది. 600 ప్రాఫిట్ లో ఉన్నాము. బ్యాంక్ నిఫ్టీ ఈ 58,500 రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుంది. సెన్సెక్స్ అప్ సైడ్ ఉంది. నిఫ్టీ కూడా అప్ సైడ్ వెళ్తుంది. సో నెక్స్ట్ నిఫ్టీలో 54,000 సారీ 24,240 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ప్రాఫిట్ వచ్చేసి 3,000 దగ్గరలోకి వెళ్తుంది. ఇక్కడ స్టాప్ లాస్ ని ట్రేల్ చేసుకున్నాం, ఎందుకంటే ఇది అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. చాలా చెప్పి ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకొని బ్యాంక్ నిఫ్టీ 58,400 దగ్గర చాలా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. నిఫ్టీ కూడా ఇక్కడ చాలా సేపటి నుంచి 77,450 దగ్గర సపోర్ట్ తీసుకొని పాజిటివ్ మూమెంటం ఇచ్చింది. ఇక్కడ స్టాప్ లాస్ ని ట్రేల్ చేసుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్లీ 370 దగ్గర ఉంది. 380, 390, 390 టచ్ అవుతుంది. సో 340 కట్టుకున్నాం. $50 ఫెయిల్ చేశాను. సెన్సెక్స్ కూడా మాడిఫై చేసుకున్నాం స్టాప్ లాస్ ని. ప్రస్తుతం 370 దగ్గర ఉంది. సో 320, 390, 400 దగ్గర 400 టచ్ అయింది. సో ఇది 350 పెట్టుకున్నాం. పెట్టుకుంటున్నాం. సో ప్రాఫిట్ వచ్చేసి 5,000 క్రాస్ అయింది. సో నిన్న బుల్లిష్ మూమెంటం కంటిన్యూ అవుతుంది వాళ్ళు కూడా. సెన్సెక్స్ రెసిస్టెన్స్ టచ్ చేసింది 77,740 దగ్గర. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి రౌండ్ ఫిగర్ దగ్గర ఉంది 78,000. ఎవరికి వెళ్ళొచ్చు మార్కెట్ సెన్సెక్స్. నిఫ్టీ కూడా నెక్స్ట్ రెసిస్టెన్స్ 24,330 దగ్గర ఉంది. ఎవరికి వెళ్ళొచ్చు. సో ప్రాఫిట్ 5,000 ప్లస్ లో ఉంది. టాప్ లాస్ ఆర్డర్స్ మనము 350 పెట్టుకున్నాము. సెన్సెక్స్ 380కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 340 పెట్టుకున్నాము. 400 సెన్సెక్స్ కొంచెం ట్రేడ్ చేద్దాం. 300 పెట్టుకున్నాం. ప్రాఫిట్ 4,500, 4,600 దగ్గర ఉంది. నేను ఎందుకు ఎగ్జిట్ అవుతలేను అంటే ఇక్కడ ఇది మార్నింగ్ నుంచి కూడా సైడ్ వేస్ అయిపోయి గ్యాప్ అప్, ఇక్కడ హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ సైడ్ వేస్ అయిపోయాయి చాలా సేపటి నుంచి. ఇక్కడ ఖచ్చితంగా ఇది బుల్లిష్ మూమెంట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా టిల్ 1 PM వరకు బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా 59,000 వరకు వెళ్తుంది ఇది.
ఇక్కడ వరకు ఖచ్చితంగా వెళ్తుంది వాళ్ళు. ప్రాఫిట్ కొంచెం పెరిగింది. ఆల్మోస్ట్ 6,000 టచ్ అయింది. 6,000 టచ్ అయింది. ఇక్కడ మనము మోడిఫై చేసుకున్నాము స్టాప్ లాస్ ఆర్డర్. సెన్సెక్స్ 430 దగ్గర ఉంది. సో దీన్ని మనము 350 పెడుతున్నాం. బ్యాంక్ నిఫ్టీ 460 దగ్గర ఉంది. 410 పెడుతున్నాం. బ్యాంక్ నిఫ్టీ 410 దగ్గర పెట్టుకున్నాను. టాప్ లో సెన్సెక్స్ 350 దగ్గర పెట్టుకున్నాను. ప్రాఫిట్ మళ్ళీ తగ్గుతుంది 7,000 నుంచి. ఎగ్జిట్ అవుదాం అనుకునేసరికి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ లో. వెయిట్ చేస్తున్నాను ఎగ్జిట్ అవ్వాలా వద్దా అని. స్టాప్ లాస్ ఆర్డర్స్ అన్ని తీసేసాను. రెడీగా ఎగ్జిట్ అయిపోవచ్చు అని. ఒక క్లిక్ తో ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఓకే, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ 6,400 వచ్చింది. ఎగ్జిట్ అయిపోయింది. 6,300 ప్రాఫిట్ చేశాను. ఇక్కడ సెన్సెక్స్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది చాలా సేపటి నుంచి. ప్రాఫిట్ 7,000 వరకు కూడా వెళ్ళింది, బట్ మనం బుక్ చేయలేదు. ఇక్కడ నుంచి మనం మేబీ డౌన్ సైడ్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ వాళ్ళ 1% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ సెన్సెక్స్ మూడు ఆల్మోస్ట్ 1% పెరిగింది. సో వాళ్ళ ఎక్స్పైరీ సడన్ గా కూడా మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. Please do watch and subscribe my channel. Thank you.